తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు. 2 సాగునీటి ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం. 2 సాగునీటి పథకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సూర్యాపేట జిల్లాలో జవహర్ జాన్ పాడ్ ఎత్తిపోతల కింద మొత్తం 628 కోట్లకు సంబంధించిన 5 పనులకు 4 జిల్లాల్లో పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి 143 కోట్లు అయితే ఆమోదం తెలిపింది. జాన్ పాడ్ ఎత్తిపోతల వివరాలు ఎలా ఉన్నాయి? సూర్యాపేట జిల్లాలో నిర్మిస్తున్న జాన్ పాడ్ ఎత్తిపోతల పథకానికి కృష్ణా నది నుంచి నీటిని తీసుకున్నారు. గతంలో ఈ పథకాన్ని 173 కోట్లతో 5,650 ఎకరాలకు నీరందించేందుకు ఉద్దేశించింది. దీన్ని విస్తరించి 292 కోట్లకు సవరించి అంచనా వ్యయంతో 10,000 ఎకరాలకు అయితే నీరందించనున్నారు. నాగార్జున సాగర్ ఎడమ బ్రాంచ్ కాలువ ఉన్న R9 ఎత్తిపోతల పథకం ప్రెజర్ మెయిన్ 8.45 కోట్ల నుంచి 28.12 కోట్లకు అంచనాలను అయితే సవరించి 2,300 ఎకరాలకు ఆయకట్టు నిర్మించనున్నారు. ముక్తియాల బ్రాంచ్ కాలువ ఆధునీకరణకు అంచనా 184 కోట్ల నుంచి 202 కోట్లకు అయితే సవరించారు. జాన్పాడ్ బ్రాంచ్ కాలువ నుంచి పిల్ల కాలువల సీసీ లైనింగ్ అంచనాలను 52 కోట్ల నుంచి 53 కోట్లకు, సాగర్ ఎడమ కాలువ ఎడమ ప్రధాన కాలువ 70 కిలోమీటర్ల నుంచి 115 కిలోమీటర్ల వరకు సీసీ లైనింగ్ పనుల అంచనాలను అయితే 29 కోట్ల నుంచి 32 కోట్లకు సవరించారన్నమాట. ఇక పొట్లాపూర్ ఎత్తిపోతల 4 జిల్లాల్లో ములుగు మండలంలోని మోదంపల్లి, జగ్గంపేట, అమ్మన్పల్లి, పత్తిపల్లి, పొట్లాపూర్ గ్రామాల పరిధిలో 4,000 చిల్లర ఎకరాలకు స్థిరీకరణ, 3,300 ఎకరాల గ్యాప్ ఆయకట్టుకు కలిపి 7,500 ఎకరాలకు సాగునీటి అందించేందుకు 143 కోట్లతో పొట్లాపూర్ ఎత్తిపోతలు నిర్మించనున్నారు. పివి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ఎత్తిపోతల కేటాయింపు గోదావరి నీటిని కొత్త పథకానికి కేటాయించనున్నారు. కంతనపల్లి నుంచి రామప్ప సరస్సుకు వచ్చే నీటిని తీసుకుని 90 రోజుల్లో 0.80 టీఎంసీలను పొట్లాపూర్ పథకంలో భాగంగా ఎత్తిపోస్తారన్నమాట. 5 చెరువులతో పాటు మరో 30 గొలుసు కట్టు చెరువులను కూడా నింపుతారు. సో ఈ విధంగా మొత్తంగా క్యాబినెట్ అయితే ఈ పథకాలకి ఈ కార్యక్రమాలకు అయితే ఆమోదం తెలిపింది. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్